ఎస్క్యూఎల్ ఫుల్ కోర్స్ని తెలుగులో నేర్చుకుందాం. ఈరోజు పార్ట్ 2. ఈరోజు నేను మీకు ఎస్క్యూఎల్ సర్వర్లో ఫర్దర్ టాపిక్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ప్రీవియస్ సెషన్లో మనము డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ ఒక శాంపుల్ టేబుల్ కూడా క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు దాని యొక్క సింటాక్స్ మీరు ఇన్ కేస్ నోట్ చేసుకోలేకపోతే మళ్ళీ నోట్ చేసుకోండి. సింటాక్స్ క్రియేట్ టేబుల్ నేమ్, కాలం నేమ్ అండ్ డేటా టైప్ కాలం టు డేటా టైప్. ఓకే, అండ్ మనం జస్ట్ ఆల్ ద డేటా టైప్స్ యూజ్ చేసి ఒక శాంపుల్ టేబుల్ని క్రియేట్ చేసినాం కదా. ఓకే, ఇది జస్ట్ సెలెక్ట్ క్వరీలో మనకు డేటా ఇన్ కేస్ ఉంటే చూపిస్తుంది, లేకపోతే టేబుల్ స్ట్రక్చర్ని చూపిస్తుంది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి మనము డీడీఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. డీడీఎల్ కమాండ్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఎస్క్యూఎల్లో మనము డీడీఎల్ కమాండ్స్ యూజ్ చేసి టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనము డిఫైన్ చేయొచ్చు అండ్ మాడిఫై చేసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఇది మనకి ఎలా అంటే కంప్లీట్గా ఒక టేబుల్ ఆబ్జెక్ట్ మీద మనకు పర్ఫామ్ చేస్తుంది ఈ కమాండ్స్ యూజ్ చేసి. సో ప్రీవియస్లీ మనం ఇది క్రియేట్ టేబుల్ అని చెప్పేసి టేబుల్ని క్రియేట్ చేసినాం. సో క్రియేట్ అంటే ఇది ఒక డీడీఎల్ కమాండ్. ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసినాం. నాట్ ఓన్లీ టేబుల్, వీ కెన్ క్రియేట్ టేబుల్స్, వ్యూస్, ఎస్పేస్, ట్రిగ్గర్స్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్. ఒక టేబుల్, ఒక స్ట్రక్చర్ని, ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఈ డీడీఎల్ కమాండ్స్ మనకు యూజ్ అవుతాయి. సింటాక్స్ ఇది క్రియేట్ టేబుల్ నేమ్ అండ్ మనం టేబుల్ నేమ్ అనేది ఇట్స్ కస్టమైజ్డ్, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అండ్ కాలం వన్ నేమ్ అండ్ డేటా టైప్, కాలం 2 నేమ్, డేటా టైప్. మనకు నో రెస్ట్రిక్షన్స్. మనము ఎన్ని అయితే మనకు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం ఒక టేబుల్లో కాలమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక సింటాక్స్. దీని యొక్క సింటాక్స్కి ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ టేబుల్ నేమ్. మై టేబుల్ నేమ్ ఈజ్ TBL ఎంప్లాయీ అండ్ కాలం నేమ్ ఈజ్ ఎంప్లాయీ ఐడి, ఇది డేటా టైప్. జస్ట్ నల్ల కన్స్ట్రక్టర్ యూజ్ చేశాను. సో యాజ్ ఆఫ్ నౌ మనం దీని గురించి మనం ఏం డిస్కస్ చేయలేదు, బట్ ఫ్యూచర్లో నేను కన్స్ట్రక్టర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అప్పుడు మీకు దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. జస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇగ్నోర్ ఇట్. అండ్ DDL కమాండ్. సో DDL కమాండ్స్లో క్రియేట్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం, బట్ టుమారో ఐ వాంట్ టు యాడ్ అనదర్ కాలం. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ టేబుల్లో నేను ఆల్రెడీ ఇది క్రియేట్ చేసి పెట్టేశాను. సో ఇన్ కేస్ ఇఫ్ యూ సీ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డేట్ ఆఫ్ బర్త్, ఈజ్ యాక్టివ్, జెండర్, మనకు ఈ ఫీల్డ్స్తోని నేను ఈ టేబుల్ డిజైన్ చేసేసాను ఆల్రెడీ. బట్ మళ్ళీ నాకు రిక్వైర్మెంట్ వచ్చింది. కొత్త రిక్వైర్మెంట్లో నేను ఇంకొక కొత్త ఎక్స్ట్రా కాలంని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ కేసులో మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే DDL కమాండ్స్ మనకి హెల్ప్ అవుతాయి. సో దీంట్లో నెక్స్ట్ వన్ ఆల్టర్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు మాడిఫై ద టేబుల్ ఆబ్జెక్ట్. ఓకే, టేబుల్ స్ట్రక్చర్ని మనకు మాడిఫై చేయడానికి ఈ ఆల్టర్ కమాండ్ అని యూజ్ చేస్తాము. టేబుల్లో ఒక కాలంని యాడ్ చేయాలనుకున్నా, టేబుల్లో ఒక కాలంని డిలీట్ చేయాలనుకున్నా కానీ మనకు ఈ ఆల్టర్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సేమ్ టేబుల్లో మనము ఒక కొత్త కాలం యాడ్ చేద్దాం, డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్. మై టేబుల్ నేమ్ వచ్చేసి TBL ఎంప్లాయీ. జస్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ యాడ్ కమాండ్, యాడ్ డిపార్ట్మెంట్ నేమ్ varchar 50. మనకు varchar 50 అంటే 50 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. యాడెడ్ కీవర్డ్ యూజ్ చేసి నేను ఈ కొత్త కాలంని యాడ్ చేస్తున్నా. క్లిక్ అండ్ ఎగ్జిట్. కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ చెక్ ద టేబుల్ స్ట్రక్చర్. మనకు డిపార్ట్మెంట్ నేమ్ కూడా సెలెక్ట్ అయిపోయింది. టేబుల్లో డేటా టైప్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మీరు Alt F1ని క్లిక్ చేయండి, మీకు ఇలా స్ట్రక్చర్ చూపిస్తుంది. సో ఈ టేబుల్లో మనకు టేబుల్ యొక్క నేమ్ ఏంటి, టేబుల్ ఎప్పుడు క్రియేట్ అయిపోయింది, దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, సో కాలమ్స్లో మనకు ఏమైనా నలబుల్ టైప్స్ ఉన్నాయా, ఇవని చెప్పేసి కంప్లీట్గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ని చూపించేస్తుంది. ఇది షార్ట్ కట్. ఇది టు చెక్ టేబుల్ స్ట్రక్చర్, Alt ప్లస్ F1. Alt ప్లస్ F1 టేబుల్ని సెలెక్ట్ చేసుకొని Alt ప్లస్ F1 క్లిక్ చేస్తే మీకు ఇలా స్ట్రక్చర్ చూపిస్తుంది. అండ్ మనకు వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇది రిజల్ట్ ఉంది కదా, ఈ రిజల్ట్ ప్యానల్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. Ctrl+R అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే మీకు ఈ అవుట్పుట్ విండో అనేది ఓపెన్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, మీకు సమ్ టైమ్స్ ఇది రాసేటప్పుడు మీకు స్క్రీన్ చిన్నగా అనిపించే డిస్టర్బెన్స్ అనిపిస్తే జస్ట్ Ctrl+R క్లిక్ చేయండి, ఇది మీకు ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా,
ఓకే, జస్ట్ మనం ఒక కొత్త కాలమ్ని యాడ్ చేసినాము. సో దీనికి సింటాక్స్ జస్ట్ నేను సింటాక్స్ రాస్తున్నాను. మనకు ప్రతిదీ ఏం రాయాలన్నా కానీ మన సింటాక్స్ బేస్డ్తోనే మనం రాస్తాం కాబట్టి సో సింటాక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆల్టర్ కీవర్డ్, ఆల్టర్ టేబుల్ కీవర్డ్, టేబుల్ నేమ్. ఇలా నేను ఈ బ్రేసెస్ పెడుతున్నా అంటే ఇది ఓపెన్ చేయడం కాదు, జస్ట్ ఇది కస్టమైజ్డ్. మనం కస్టమైజ్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఇవి ఓపెన్ చేస్తున్నాను, జస్ట్ రిమెంబర్. ఓకే, ఇలా ఏం పెట్టట్లేదు అంటే మనం యాస్టీస్గా సేమ్ కీవర్డ్స్ యూజ్ చేయాలి. అండ్ కాలమ్ నేమ్, డేటా టైప్, ఇది సింటాక్స్. మనకు ఏం చేయాలన్నా కానీ సింటాక్స్ బేసిస్ చేసుకొని మనము రాస్తాము. సో ఇది మనకు ఆల్టర్కి. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ యాడింగ్ ఏ న్యూ కాలమ్ టు ది ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనకు డీటెయిల్ కమాండ్లోనే డ్రాప్ ఉంటుంది. ఇన్ కేస్ మనకు డేటాని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఈ కాలమ్ నేను రాంగ్ క్రియేట్ చేశాను. ఇన్ కేస్ నేను ఇంకో ఎక్స్ట్రా కాలమ్ క్రియేట్ చేస్తాను. సో ఇలాంటి టైంలో మనకు యూజ్ అవుతుంది. 1 అని చెప్పేసి పెట్టాను, క్రియేటెడ్. అండ్ సెలెక్ట్ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటే నాకు డిపార్ట్మెంట్ నేమ్ వచ్చింది, డిపార్ట్మెంట్ 1 అని చెప్పేసి యాక్సిడెంటల్గా నేను క్రియేట్ చేశాను. బట్ నేను దీన్ని డిలీట్ చేయాలంటే ఓకే, మనకు DDL కమాండ్లో డ్రాప్. సో డ్రాప్ యూజ్ చేసుకొని బై యూజింగ్ ఏ డ్రాప్ వీ కెన్ డిలీట్ పర్టికులర్ కాలమ్ ఫ్రమ్ ఏ టేబుల్. సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్ నేమ్ అండ్ డ్రాప్ కమాండ్ అండ్ కాలమ్ అండ్ కాలమ్ నేమ్. మనం ఏం కాలమ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ని యూజ్ చేయాలి. సో ఈ కాలమ్ని నేను డిలీట్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ దిస్ సింటాక్స్. ఆల్టర్ టేబుల్, దిస్ ఈజ్ మై టేబుల్, అండ్ డ్రాప్ కాలమ్. ఈ ఎక్స్ట్రా రాంగ్ కాలమ్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ సెలెక్ట్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద టేబుల్. స్ట్రక్చర్ చూసుకోండి, ఆల్ట్ F1. సో మనకు ఇది టేబుల్ రిమూవ్ అయిపోయింది. అండ్ సెలెక్ట్ ఇట్. సో దీంట్లో కూడా మనకు రిమూవ్ అయిపోయింది. ఓకే, ఈ డ్రాప్ అనేది మనకు టేబుల్లో కాలమ్నే కాదు, ఈ టేబుల్ని కూడా మనకు డిలీట్ చేస్తుంది. ఇన్ కేస్ నేను ఈ టేబుల్ని క్రియేట్ చేసుకున్నా బట్ నాకు ఇది వద్దనిపిస్తుంది. సో డిలీట్ ద టేబుల్ బై యూజింగ్ డ్రాప్ కమాండ్. డ్రాప్ టేబుల్ నేమ్ ఈ యూజ్ చేస్తే మనకు టేబుల్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. ఓకే, సింటాక్స్ డ్రాప్ టేబుల్ నేమ్. వన్స్ మనము ఇది టేబుల్ని డ్రాప్ చేసిన తర్వాత మనం దీన్ని రోల్ బ్యాక్ అని ఏం చేయలేము. సో కేర్ఫుల్ బిఫోర్ డిలీటింగ్ ద టేబుల్. డ్రాప్ కమాండ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ చెక్. సో మనం టేబుల్ డిలీట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఇన్వాల్వ్డ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే టేబుల్ డిలీట్ అయిపోయింది. సో మనకు లేదు ఇది. ఓకే, అగైన్ మనకు మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఉందా అంటే లేదు. సో జస్ట్ ఈ క్రియేట్ టేబుల్ని సింటాక్స్ యూజ్ చేసుకొని మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఇన్ కేస్ మనం టేబుల్ని రాంగ్ చేస్తున్నాం, సో మళ్ళీ దీంట్లో అన్నెసరిగా ఆల్టర్ అండ్ డ్రాప్ ఇవన్నీ యాడ్ చేసే బదులు సో మనం మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ టైం మనం క్రియేట్ చేసుకున్నప్పుడు టేబుల్ డ్రాప్ చేసుకొని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ టేబుల్ కంప్లీట్గా మనకు అవసరం లేదనుకున్నప్పుడు మనము దీన్ని డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ DDL కమాండ్స్.